పెళ్ళే ఇష్టం లేదు, పెళ్లి సిస్టమే ఇష్టం లేదు, అబ్బాయిలు ఇష్టం లేదా? రెండు మ్యామ్. పిల్ల భలే ఉంది. పెళ్లి చేసుకోను, అబ్బాయిలు కూడా వద్దు. నేను ఒకవేళ పిల్లల్ని కావాలి అనుకుంటే సరోగసి ద్వారా లైక్ నాకు అవసరం అనుకుంటే. పిల్లలు ఎందుకమ్మా, భర్త అవసరం లేనప్పుడు? Feelings అంటే ఎవరికైనా మదర్ ఫీలింగ్స్ ఉండవా? సెక్సువల్ ఫీలింగ్స్ గానీ అట్లా ఏమైనా ఉందా? అది కూడా లేదా? అతన్ని చూసినప్పటి నుంచి నాకు అట్లా ఏం లేదు. అసహ్యం వేసేస్తుంది అసలు, మగాళ్ళు మగజాతి అంటే అసహ్యం వేస్తుంది. వెరీ గుడ్ నాన్న. కాదమ్మా, నీకు పిల్లలు ఎందుకు మరి? నాకు అంటే అనిపిస్తే అని చెప్పాను. అనిపిస్తే పిల్లల కోసం ఆల్టర్నేట్ ఎతుకుతావు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి తన ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పింది అంతే, ఇష్టంగా ఏం చెప్పట్లా. ఏంటంటే మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నాకు ఉన్నది ఒక్కతే కూతురండి, ఆ పిల్లకి మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మేము ఒకరిని అంటగట్టాము, వాడంటే మా అమ్మాయికి నచ్చలేదు, సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు నచ్చినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒక జనరేషన్ అంటూ కంటిన్యూ అవ్వాలి కదా అనేది వాళ్ళు అంటున్నారు. అది నీకు హెరాస్మెంట్ గా ఉందా? హెరాస్మెంట్ అనట్లేదు మ్యామ్, నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదమ్మా. ఒకటి పెళ్లి ఇష్టం చేసుకో, కష్టమైతే వదిలేసాయి, ఇది కాదు. మగజాతిని తిట్టకుండా తిట్టేస్తున్నావు ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఎంతమంది చేతుల్లో మోసపోయావు? మీ నాన్న ఏం చంపేశాడు? మీ మావయ్య నిన్ను బలాత్కారం చేసేసాడా? మీ తాత నిన్ను ఎత్తి మీద మొట్టాడా? మగజాతిని ఎందుకు తిట్టా? అదేంటి సార్, అలా చేస్తేనే మగజాతి అంటే ఇష్టం ఉండదా ఏంటి? అలా ఆ అమ్మాయి ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్లా సార్? అక్కడ నాన్న, తాత, మామ. ఇంకేవద్దు అయిపోయింది. కానీ కాదు, ఎందుకు అంత ఇది ఏంటి? ఓకే, పెళ్ళి అంటే ఇష్టం లేదు, పెళ్లి తలూపావు, వయసు ఉంది 20 years కి చాలా మంది పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి, పెళ్లి చేసుకున్నావు. ఎవరు పాపం ఇది? నాకు అర్థం కావట్లేదు. ఎవరు పాపం? మీ అమ్మ నాన్నల పాపమా? పాపం అని నేను చెప్పాను సార్, కాకపోతే నాకు కొంచెం అంటే మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, 27 ఏళ్ళు వచ్చాయి కదమ్మా. అంటే ఈ గొడవలన్నీ అయినాయి కాబట్టి నేను బయటకు రాగలిగాను కానీ మ్యామ్, లేకపోతే నేను అక్కడే. నీకు అబ్బాయిలే ఇష్టం లేదా, లేకపోతే అమ్మాయిలు ఇష్టమా? అమ్మాయిలు కూడా ఇష్టం లేదా? అమ్మాయిలు ఇష్టమా నీకు? అట్లానే ఏం లేదు మ్యామ్, ఎవరైనా మనుషులే, నేను అట్లా అనట్లేదు. కాకపోతే అబ్బాయిలు మ్యారేజ్ చేసుకొని. మేడం అడిగే పాయింట్ జాగ్రత్తగా విను. అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఫోన్లో బతికించు మీ పేరెంట్స్ ఇప్పుడు జరుగుతున్నా ఇదే కదా సార్. మన దగ్గర కూడా అలాంటి కేసులు చాలా వచ్చాయి కదా సార్. ఎందుకంటే నీ వైపు మగజాతిని అసహించుకునేంత క్రూయాలిటీలు ఏం జరగల, అయినా నువ్వు ఆ పెళ్లి అనే సిస్టమ్ కి నువ్వు అగైనెస్ట్ గా ఉన్నావు. ఒకటి, నీకు ఫిజికల్ ఫీలింగ్స్ పూర్తిగా లేకుండా అన్నా ఉండాలి, లేదా ఎవరైనా లేడీస్ అన్నా నచ్చి ఉండాలి. ఈ రెండు లేవు అంటున్నావు. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కెరియర్ లో ఇంకా సెటిల్ అయిన తర్వాత ఆలోచిస్తానండి అంటున్నావు. ఇది మేము మీ పేరెంట్స్ ని ఒప్పించాలి, అంతేనా? సరే, ఇంతకు ఏమవుదాం అనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి? నేను మంచిగా వెళ్ళి సెటిల్ అవ్వాలి మ్యామ్, మొక్కల మీద డిపెండ్ అయి బతకడం నాకు ఇష్టం ఉండదు. సో మా పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా వాళ్ళు నాకు కావాలి. ఇవన్నీ నువ్వు ఇక్కడ ఏదో మాకు చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే. డైవర్స్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు మేడం సార్, నేను వాళ్ళని కూడా పిలుస్తాను. అమ్మా సార్ రండి. నమస్తే. మీ పేరండి? రోజమ్మ. ఓకే, మీరు? రమణారావు. ఓకే. చెప్పండి, మీ అమ్మాయి చెప్పింది ఇప్పటివరకు మీరు కూడా అక్కడ కూర్చొని విన్నారు కదా, మరేమంటారు? అంటే మేనమామ కదా అని చెప్పేసి మ్యారేజ్ చేసాము, అంటే మా సొంత తమ్ముడే కాబట్టి సరే తను తిన్నగా ఉంటుందని చెప్పేసి చేసాము. కానీ తను ఫస్ట్లో వద్దు అనింది, కానీ మేమే ఇక అంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, దానివల్ల మేము అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళు కట్నం మేము అప్పులు తీరుస్తామని చెప్పారు. సరేనని తనని కూడా చెప్పాము, తనకు చెప్పి ఒప్పిస్తే సరేనంది, తల ఊపింది, ఒప్పుకుంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ ప్రవర్తన అంతా బానే ఉండేదమ్మా, లేదంటే మధ్యలో ఏదన్నా బాయ్ ఫ్రెండ్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. బాయ్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ అమ్మాయి దగ్గర లేదు, మాతోనే ఫ్రీగా ఉండేది ఏ విషయమైనా. చిన్న ప్రశ్న రోజా గారు, చిన్న ప్రశ్న. మీరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది, మీ బ్రదర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయి ఒప్పుకోవటానికి ఎంత టైం పట్టింది? ఎన్నిసార్లు ఆ అమ్మాయి నిరాకరించి నో చెప్పింది? ఎంత బలవంతం పెట్టారా? ఎంత బలవంతం పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఒప్పించడానికి ఆ అమ్మాయిని? 6 months పట్టింది. 6 months. సో ఫైనల్ గా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుందా? ఫైనల్ గా కష్టంగా ఒప్పుకుందా? కష్టంగానే ఒప్పుకుంది. మీకున్నది ఒకటే కూతురు కదా, ఎందుకు అంత బలవంతంగా పిల్ల జీవితం నాశనం చేయడం? ఒకటి మేడం, ప్రతి తల్లిదండ్రి అనుకునేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కదా, మీ ఇద్దరు గురించి చెప్పండి. తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్? ఆస్తి కానీ మామూలు ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? మేడం
ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం లేదు. ఒక్కతే కూతురు కదండి మీకు? అయ్యా అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు. ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ అమ్మాయి మనసు మేము అర్థం చేసుకున్నాం, మీరు అర్థం చేసుకోవాలి. ఏమి హ్యాపీ సార్? 11 ఏళ్ళు తేడా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయన చెప్పడం చూడండి, ప్రతి ఒక్కరు ఇష్టంగా చేసుకోరు అంటే మీరు చేసుకున్న మిస్టేక్స్ ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి ఆమె అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్. రిలేషన్ ఉన్నది కాబట్టి అది చేస్తే బాగుంటుంది. ఏం చేశారు? తల్లిదండ్రుల్ని అసహించుకునే పని చేశారు మీరు. పిల్ల ఫీలింగ్ లేదు మీకు అంటే మమ్మల్ని పిల్లల్ని కలాను మేడం, ఖచ్చితంగా కానీ కనాలి. తను ఇంత దూరం కనాలి. తీసుకొస్తుందని కానీ నేను కన్ను నేను ఉండను అతనితో అసలు మామూలు నేను ఒకే ప్రశ్న అడుగుతాను. మీ బామ్మరిది అనేటటువంటి వాడు అతని వెనకాతలు ఉండేటటువంటి ఆస్తి అనేటటువంటి అంశాలు లేకపోతే కనుక ఈ అమ్మాయి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద 10th 11th ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీరు? ఇప్పుడు ఈ ఇష్యూ ప్రాపర్టీ అనేటటువంటి ఇష్యూ ఎక్కడ చేయి జారిపోతుందో, మన డబ్బు వేరే చోటకి వెళ్ళిపోద్ది అనేటటువంటి కమిట్మెంట్తో ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారా? లేదంటే ముందు నుంచే మా అమ్మాయికి 20 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేద్దాం అనుకున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలా ఏం లేదు సార్. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిద్దాం. ఎక్కడ చదివిందమ్మా? అయితే మీ తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? సార్ ఏదో అడిగారు, మీ మెంటాలిటీ ఏంటో కనుక్కుందామని. పుట్టినప్పుడు అనేసుకుంటామా డిగ్రీలు చదివిద్దాం, ఎంబీబీఎస్ చదివిద్దామని? చదివించుకుందామని మేము అలా అనుకున్న వాళ్ళు అలాగే ఉంటారమ్మా. ఆస్తి రాగానే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయరు కదా. మీ పిల్ల పారిపోయి 7 years అవుతుంది తెలుసా? అవును. మళ్ళీ ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఎందుకు ఇస్తున్నారు? ఆ పిల్ల బతికేది, ఆ పిల్ల బతుకుతుంది కదా. ఇదే ఫస్ట్ టైం చూడటం పాపని? అవును సార్. ఏది 7 సంవత్సరాల తర్వాత? స్టేషన్ లో కేసులు వేశారు సార్. కాదు, ఒకటి మీరు ఎంత చదవాలంటే అంత చదివించడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. మీ తమ్ముడు ఏమైనా బలవంతం పెట్టాడా? ఈ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, ఇంత డబ్బులు ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారా? అంతేనా? చేసుకుంటాను. అది ఆ డబ్బులకు మీరు కక్కుర్తి పడ్డారు. తల్లిదండ్రులు అనేది మర్చిపోయి అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మీద మీద మాట్లాడకండి. నా మాట అన్న వినిపించాలి, మీ మాట అన్న వినిపించాలి. నేను మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్ అనేది అయిన తర్వాత ఆన్సర్ మీరు ఇవ్వండి. అలాగే మేడం. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఆటో తోలుతాను. ఎంత అప్పులు ఉన్నాయి మీకు మీ అమ్మాయిని అమ్మేసే టైంకి? తాగుడు అలవాటు ఉండుంటది. ఉన్నది మేడం. తెలుస్తోంది మిమ్మల్ని చూస్తే. చెప్తున్నాను మేడం, జెన్యూన్ గా. ఏమో ఆయన అంటే మగాడు ఏదన్నా దేనికన్నా రెడీ అవుతాడు. నీకేమైంది తల్లి? నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? మీ ఆయన చేసిన మిస్టేక్స్ నువ్వు కూతురుని అమ్మకానికి పెట్టావు. సరే నీ సొంత తమ్ముడే కాబట్టి అంతా ఇక్కడే ఉంటుందా, ఆస్తి అంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నావు. బేసిక్ ఒక స్త్రీగా నీకు ఫీలింగ్ ఉండాలిగా. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. 7 ఏళ్ల నుంచి నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు పూర్తిగా తెలియదు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఆ పిల్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. స్టిల్ ఆ పిల్లకి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇక్కడికి వచ్చి నేను ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వాలంటే నా తల్లిదండ్రులు పోషించుకోవాలంటుంది. ఆ అమ్మాయి బాగుండాలనే కదా మేడం. ఏంటి బాగుండేది? ఆ పిల్లకి ఇష్టం లేని పని చేసుకుంటూ మామూలు ఇది చెప్పింది, ఇది బాగుండాలనే ఉద్దేశం. ఏంటి మళ్ళీ పెళ్లి చేయడానికి అమ్మాయి వెనకాల పడుతున్నా? మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నారా ఏంటి? పెళ్లి చేయడానికి వెంటబడుతున్నా? ఏంటయ్యా బాగుండేది? ఒక తప్పు చేశారు మీరు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి ఒక ఆడపిల్లతో బలవంతంగా 6 నెలల పాటు తొక్కకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. 7 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఊర్లో జాబ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడి తన పని తను చేసుకుంటుంది. మీరు కూడా ఉన్న ఒక్క బిడ్డని ఎక్కడో దూరంలో వదిలేసి మీరు బతుకుతున్నారు. తిరిగి కట్ చేస్తే కనుక ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుని, సార్ మా అమ్మాయికి మా మీద కోపం ఉందేమో, మా అమ్మాయిని మమ్మల్ని క్షమించమనండి, మా అమ్మాయిని మాకు దక్కేటట్టు చేయండి అని చెప్పి మీరిద్దరూ కంప్లైంట్ కింద ఇక్కడ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది. మళ్ళీ పాత కథనే మేము part 2 తీస్తాము అని అంటే కనుక ఎలా? స్టిల్ ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.